పుష్ప 2 యానిమల్ సినిమాతోని తన సత్తా ఏందో పాన్ ఇండియా లెవెల్లో చూపించిన రష్మిక మందన అయితే ప్రస్తుతం హిందీలో చావా సినిమాకు రీడర్లకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 14 తేదీన మన ముందుకు రాబోతున్నదంట. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నిర్వాహకులు ప్రమోషన్లు వేగవంతం చేసిరంట. ఇక ఈ ప్రమోషన్ల గిట్లా హీరోయిన్ రష్మిక మందన మస్తు హుషారుగా జోర్సే పాల్గొంటున్నదంట. ఇక ఇటీవలనే ట్రైలర్ కార్యక్రమంలో గిట్లా ఆ అమ్మాయికి కాలు మంచిగా లేకపోయినా సరే గానీ ఇక పిల్ల మంచిగా కుంటుకుంటూనే వచ్చి హాజరైంది. ఈ లెక్కనే ఓ ఇంటర్వ్యూలో గిట్లా పాల్గొని ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిందంట. అయితే రష్మిక మందనకు ఇంట్లో ఉండడం అంటే చాలా ఇష్టము అని, ఇక ఇంట్లో ఉంటే షానకు ఎంతో సంతోషంగా ఉంటుందని, సానుకూలంగా అనిపిస్తుంది అని, ఇక ఎక్కడా లేని సంతోషం ఇంట్లో ఉంటే నాకు దక్కుతుంది అని అన్నదంట. అంతేకాదు, నాకు పరిశ్రమలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు, కానీ ఇక నేను ఇంట్లో ఒక కూతుర్ని, ఇక నేను ఒక వ్యక్తిని, ఇక ఒక బిడ్డని అనే సంగతి నేను ఎప్పుడు మర్చిపోను. ఇక నా వ్యక్తిగత జీవితము నేను ఎప్పుడు అది గౌరవిస్తా అని అన్నదంట. మరోపక్క ఇక యాంకరు ఇంకో ప్రశ్న అడిగిర్రు, కాబోయే వ్యక్తిలా మీకు బాగా ఇష్టమైన విషయాలు ఏంది అని అడిగితే ఇక నాకు ఎప్పుడు నవ్వుతా ఉండాలి, అట్లా ఉంటే ఇష్టము అని చెప్పి, ఎదుటోళ్ళను చాలా గౌరవించాలి, గౌరవిస్తే నేను చాలా ఇష్టపడతా అని, ఇక ఎదుటోళ్ళని చూసినప్పుడు ముందుగా కళ్ళని చూస్తా అని చెప్పుకొచ్చిందంట. ఇక దీనితోని రష్మిక మందన ప్రేమలో ఉన్నదనే విషయం మీద అభిమానులు కామెంట్లు పెడుతున్నారంట. ఇక ఎప్పటికేలో తెలుగులో విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉండదని వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. ఇక ఆ వార్తలన్నిటికీ ఎప్పటికప్పుడు మా మధ్య అటువంటిది ఏం లేదు, స్నేహం మాత్రమే ఉన్నదని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇక వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక చావా సంగతి వస్తే దీంట్లో ఒక బలమైన పాత్రల రష్మిక మందన కనిపించబోతున్నదని హిందీ వర్గాలు గట్టిగానే చెప్తున్నాయంట. ఎందుకనంటే విక్కీ కౌశల్ శంభాజీ పాత్రల ఇక నటిస్తుంటే ఇక ఆయన భార్య యేసుబాయి బోన్సాలే పాత్రల రష్మిక మందన కనపడుతున్నది. అయితే ఎప్పుడైతే శంభాజీ చనిపోతాడో ఇక రాయగఢ్ సంస్థానాన్ని నిలబెట్టుకోవడానికి యేసుబాయి చేసిన యుద్ధం ఇప్పటికీ గొప్పగా ఉంటది, ఎవరు మరవలేరు అని చెప్పి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. ఇక అంతటి సామ్రాజ్యానికి యేసుబాయి చేసిన సేవలు అసలు మర్చిపోలేనివి అని చెప్తారు. ఈ లెక్కన చూసుకుంటే రష్మిక మందన హీరోయిన్ పాత్ర అన్నిటికంటే పెద్ద పాత్రని చెప్పుకోవాలి. ఆ రష్మిక మందన మళ్ళా చావా సినిమాతోని గుర్తుండిపోయే పాత్రలా నిలుస్తుందంటారా, ఇక మళ్ళా ఇట్టు ఖాయమంటారా, ఏమంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.